ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము 29వ అధ్యాయం 23వ వచనం. వినయ మనస్కుడు ఘనత నొందును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలో దేవుని సన్నిధిని జ్ఞానమును అడిగి పొందుకున్న గొప్ప రాజు సొలొమోను. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో షేబాదేశపు రాణి రాజైన సొలొమోను వద్దకు వచ్చి, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశంలో వినినది నిజమే గాని నేను వచ్చి చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. నీకున్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను అని సాక్ష్యమిచ్చారు. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాకని దేవుని ఘనపరిచి తన స్వదేశానికి వెళ్ళిపోయింది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో ఘనతకు ముందు వినయం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము అని చెప్తారు. 11వ సామెత 2వ వచనంలో అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది అని చెప్పబడింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకుండుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట, సహవాసము చేయుట మేలు అని అంటారు. అందుకు కారణం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి యొద్ద ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నానని ప్రభు చెబుతున్నారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఘనతకు ముందు వినయముండును అని చెప్పబడింది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో వినయము గలవానిని ఆయన రక్షించును అని చెబుతారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చెబుతారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును అని చెప్పబడింది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో తగిన సమయమందు దేవుడు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అని హెచ్చరిస్తారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని ప్రభువే చెబుతారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని పౌలు హెచ్చరిస్తూ ఎఫెసీ సంఘానికి కూడా ఇలా చెబుతారు. 4వ అధ్యాయం 2వ వచనంలో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నానని వారితో చెబుతూ, దానికి కారణం, అలా చెప్పడానికి కారణం ఘనతకు ముందు వినయం ఉంటుంది. వినయ మనస్కుడు ఘనతను పొందుతారు. ఎవని గర్వము వానిని తగ్గిస్తుంది అని చెప్పబడింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో రాజైన బెల్షజరు తన మనస్సును అతిశయించి గర్వించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినపరచుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెనని చెప్పబడింది. ఇందుకు కారణం దానియేలు ఇలా చెబుతారు, బెల్షజరు నీ మనస్సును నీవు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదని చెప్పి గ్రహింపచేస్తాడు. బెల్షజరు దేవుని ఆలయములో ఉన్న పరిశుద్ధ పాత్రలన్నిటినీ తీసుకుని వచ్చి వాటిని వేశ్యలతో కూడి ద్రాక్షారసమును పోసి త్రాగుతూ
దేవునిని అవమానిస్తాడు. దాని పరిణామం ఆ రాత్రే బెల్షజరు హతుడైపోయాడు, దర్యావేషు రాజవుతాడు. వినయ మనస్కుడు ఘనతను పొందుతారు. మనుష్యుడు మనుష్యుడే, దేవుడు దేవుడే. దేవునిపై సృష్టికర్తపై తిరుగుబాటు చేయక ఘనతకు ముందు వినయం ఉంటుంది గనుక దేవునికి వినయ విధేయతలు చూపిస్తూ ఘనపరచబడుదాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు ఘనత నొందును. ఆమెన్.